కొంచెం తొక్క తెల్లగా ఉంటే రష్యన్ గుంటలు కూడా మనకే పడిపోయేవాళ్ళే. బావా ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ అమ్మాయిలనే ఫాలో అవుతున్నావేంటి? వీళ్ళంతా నీకు తెలుసా? ఓయ్ నా మొబైల్ ఒకటి చెక్ చేయమన్నాడు, అందులో పర్సనల్స్ ఉన్నాయి తెలుసా? బోడి పర్సనల్స్. అందరికి నువ్వు మెసేజ్ చేయడం తప్ప ఒక్క అమ్మాయి అన్న రిప్లై ఇచ్చిందా? నీకు ఇవన్నీ అనవసరం, నా ఫోన్ నాకి. ఏమ్మా విరాజిత, ప్రసాద్ లేడా? తను వాష్రూమ్ లో ఉన్నట్టున్నాడు, లోపలికి రమ్మా. చెప్పమ్మా. పెళ్లి గురించి అడుగుతుంటే ప్రసాద్ మాట దాటేస్తున్నాడండి. కనీసం మీరైనా ఏమైనా చెప్తారని. ఫోన్ అవ్వ, ఫోన్ ఫోన్ వస్తావా నువ్వు? అన్ని కెలుపుకొని ఫోన్ ఇమ్మంటుంటే. అర్థమైంది. ఇంట్లోనే విందు భోజనం ఉంటే ఊరి మీద కూరలు ఎలా నచ్చుతాయి? పెద్దవారు మీకు చెప్పుకుందామని వస్తే దగ్గరుండి మీరే కుటుంబంలో సంబంధం వెతుక్కున్నారు. వస్తానండి. రాజ్దా సరే, ఏదో చూసో ఏదో అర్థమైంది, నిలదీసి అడగవా? ఏమడగమంటావు? ఏదో ఒక సిచ్యువేషన్లో మారుతావు అనుకున్నాను. నువ్వు ఆల్రెడీ మారిపోయావు. మోసం చేశాను కదా, కోపం లేదా? నువ్వు ఇష్టపడేవన్నీ నాకు ఇష్టమే ప్రసాద్, కానీ నీ ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. మా విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ ఎలా తీసుకుంటామని చెప్పలేదు. సెపెన్స్కే మాకు కూడా లైఫ్ ఉంటుంది కదా. ఇన్ని రోజులు నువ్వే నా బలం అనుకున్నాను, కానీ బలహీనతను ఇప్పుడే అర్థమైంది. అంత ఈజీగా మాట జారలేను. మనసుకు సిగ్గుండదు ప్రసాద్. ఎంత వద్దనుకున్నా కావాల్సిన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఈరోజు డేట్ నోట్ చేసుకోవాలి, గుర్తుండి పొద్దులే. విరాజిత చివరిసారిగానే ఇంటికి వచ్చిన రోజు. ఎందుకు బావా తనకు నిజం చెప్పలేదు? మన మధ్య ఏముందని? తను వదిలేయాలంటే ఒక ట్రిగర్ పాయింట్ కావాలి, అది అలా కలిసి వచ్చింది. 4 రోజులు మీ ఇంట్లో ఉన్న నాకే వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. అంతలా ప్రేమించావు. మీ ఇంట్లో కాలు పెట్టాల్సిన అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే తట్టుకోగలవా? సిటీ జోస్ బెటర్ దాన్ మీ. పోవే, నా కోసం కూడా ఏడ్చే కళ్ళు ఉన్నాయి. ఇదంతా ఎందుకు? అమ్మ కోసం. ఆవిడ తప్ప నాకు ఎవరూ లేరు కాబట్టి. ఫస్ట్ నుంచి మీ ఇద్దరి మీద నాకు బాగా డౌట్ ఉందిరా. ఈ విషయం ముందే చెప్పచ్చుగా. అమ్మా, నువ్వు అనుకున్నట్టు మా మధ్యనే లేదు. మరి విరాజిత అడిగితే ఎందుకు చెప్పలేదురా? ఆ మ్యాటర్ వేరు, ఈ మ్యాటర్ వేరు. నీకు బావని పెళ్లి చేసుకోవటం ఇష్టమా? ఇష్టమే. ఈ విషయం ముందు మీ నాన్నకి చెప్తా ఉండు, ఆనందపడతాడు. నువ్వు ఆగే. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? మరి అమ్మాయిని ఎందుకు అలా చెప్పావు? ఏదో కదా పెళ్లి చేసుకోవాలి కదా. నువ్వు పాన్ షాప్కి వెళ్ళి సిగరెట్ తీసురా. సరే. బావా, కింగ్సా లైట్సా? కింగ్స్. ఒరే తమ్ముడు, ఈ వార్త విన్నావా? మన శ్రీదేవి. ఫోన్ కట్ చేయ ఒకసారి. నువ్వు అనుకున్నట్టు కాదమ్మా, విరాజితను ఎలా వదిలించుకోవాలో తెలియక. సరే, విరాజితాను వద్దనుకుంటున్నావు, మరి శ్రీదేవినన్నా పెళ్లి చేసుకోరా. అసలు పెళ్ళే వద్దు అనుకునేవాడితో నేనేం చెప్తాను? నీ పెళ్లి చూసే యోగ్యత ఉందో లేదో నాకు. బావా, సిగరెట్టు. సగమే ఉంది అంటే కింగ్స్ ఒకటి ఇవ్వండి. లైటర్ అక్కడ తీసుకోండి.
ఏ ఆగాగు, లైటర్ ఇచ్చింది ముట్టించుకొని ఇస్తామని, తీసుకెళ్ళమని కాదు. నాకు వెలిగించడం రాదు. ఓ అయితే ఇలా ఇచ్చే. థ్యాంక్ యూ. దద్ది 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 ఎవడో సగం సప్రం చేసిన సిగరెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. Back to what used to be home, passing by those little towns I know so well, stopping for gas and then I'm behind the wheel again. శ్వేత, ప్రసాద్ గారు నిన్నే చూస్తున్నట్టున్నారు. వద్దురా బాబు, వాడికి వెళ్ళామంటే వాగుతాడు, వాడి నోటికో దండం. నాతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారా అని. కేరళ, ఆలపి, మున్నార్. మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. అక్కడ నిన్ను మొక్కలు కొట్టేసి జాడీలో పెట్టి అమ్మేయాల్సి, మంచి రేట్ వచ్చేది. నేను చెప్పానా వాడికి వెలిగితే వాగుతాడని? శ్వేత, పిల్లల్ని ప్లాన్ చేయట్లేదా మీరు? అది నాకు మా ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్, నీకు అనవసరం. అదే మనకు పెళ్ళి ఉంటే ఈ పాటికి 4 పిల్లలు తల్లేదనివి. తప్పు ప్రసాద్, అలా ఆలోచించకూడదు. ఇప్పుడు నేను వేరే వాళ్ళ వైఫ్ ని. ఫీల్ అయ్యావు శ్వేత? అవునరా, ఫీల్ అవుతున్నాను. సారీ శ్వేత, నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయని తెలియదు నాకు. హే, ఫీల్ అవ్వట్లేదు. ఫీల్ అవ్వట్లేదా? అయితే మీ ఆయన డివోర్స్ ఇచ్చేసే, మనతో దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీకో దన్నాను రా బాబు, ఎడ్డమంటే తెడ్డవంటావు. ప్రసాద్ గారు, మీ మరదలు కూడా లేచిపోయింది కదా, శ్వేత గారి మీద ఎందుకంత కోపం? మీ మరదలను ఎప్పుడు ఏమన్నా చూడలేదే? ఆహా, ఒకసారి దాన్ని చూడు. అది పరిస్థితి. ఇక్కడ ఎంత జరుగుతున్నా ఆ బొక్కలేని ఎంత రిలాక్స్గా ఉంది చూడది. అందుకే దాన్ని సిగరెట్లు తేడానికి మంత్ అయినప్పుడు కంపెనీకి వాడుతున్నాను. శ్రీదేవి, శ్రీదేవి, మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? ఆఫీస్లో ఉన్నామా? ఏంటి అక్షయ్? అర్థమైంది సార్, ఏ రేంజ్లో టార్చర్ పెడుతున్నారు. మరి మనతో మామూలుగా ఉండదు. హలో. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ శృతిరావు. శృతిరావు. హాయ్. అన్నిసార్లు పేరు చెప్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అనుకుంటారా, ఫాలోవర్స్ కోసం. క్యా క్యా? ఐఎమ్ న్యూ జాయినింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఆహా, తెలుగు రాదా? కొంచెం వచ్చారు. వచ్చారువా? వలోసారేం కాదు. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? పూనా. మేరా పాపక ట్రాన్స్ఫర్ హువా, అందుకే నేను ఇక్కడ వచ్చారు. ఈ వచ్చారు గోరంటే. హలో, ఐఎమ్ ప్రసాద్ బెహరా. ఇన్స్టా ఐడి కూడా సేమ్, మధ్యలో చొక్కు ఉంటది. తను లెట్ మీ గెస్, శ్రీదేవి, అక్షయ్, శ్వేత. మా పేర్లు మీకు ఎలా తెలుసు? మేరా బాయ్ బోలా. బోలా? మదన్. మదన్ గడా? రాగరా, ఈ పెళ్లి చెప్పింది నిజమేనా? దేని గురించి సార్? అక్కంటుందేట్రా, ఆ పెళ్లి చూస్తే ఫ్రమ్ ఢిల్లీ, నువ్వు చూస్తే హైదరాబాద్ గల్లీ. హౌర్యా? అంటే సొంత అక్క కాదు సార్, ఆ దేవుడిచ్చిన అక్క. అదే అనుకున్నాను. ఒక రోజు నీ పర్స్ కొట్టి పారిపోతుంటే పర్స్ దొంగతనం చేయడం తప్పు, అందులో ఏ పక్క ఉండదు. ఇప్పుడు అందరూ ఫోన్పే, గూగుల్ పే వాడుతారని చెప్పిన దేవత్ సార్ మా అక్క. ఒరే, ఇంతకు ముందు దొంగతనం చేసేవాడువా? అవును సార్. ఇప్పుడు మానేసావు కదరా? లేదు సార్, హ్యాకింగ్ నేర్చుకుంటున్నాను. అంతేలే, ఫోన్ పేలు అవి హ్యాక్ చేసుకోవచ్చు. సార్, వేడిగా కాఫీ ఏమైనా? చల్లగా మజ్జిగట్రా. ఓకే సార్. అప్నా స్టాఫ్ ఇతనా హీ హై? ఇంకా ఉన్నారు. కౌన్? అది నేనే. ఓ మీరా? ఈజ్ మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ రెడ్డి గారు. ఈ ఆఫీస్ లో పెద్ద ఉండేవారు. ఓ, బ్లెస్ మీ సార్. ప్రసాద్ గారు, అమ్మాయిని పరిచయం చేస్తే హగ్గో థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ అమ్మాయి ఏంటి కాళ్ళ మీద పడి కొబ్బరిగా కొట్టేస్తుంది? సి, పెద్ద ఉండవారంటే ఆఫీసులో ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. ఓ, జీనియస్. యా. आपका पूरा नाम क्या है? మేరా పురాణం వీర వెంకట సత్యనారాయణ. ఆపండి సార్, మీరు ఇప్పుడు మొదలు పెడితే లంచ్ అవర్ కూడా అయిపోద్ది. ఓనకంలో పుడక. పదండి.
మీకే డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. రెడ్డి గారు ఆ కుర్చీ కూడా నాదే సార్. రబ్నే బనాదే జోడి 20 times చూసాను. बहुत अच्छा मूवी है. शाहरुख व्हाट एन एक्टर. అనుష్క శర్మ రెడ్డి గారు కూడా ప్లేస్ కూడా నాది సార్. వెళ్ళండి సార్, అక్కడ గోయి తీసుకుని సమాధి కట్టేసుకోండి. అర్థం చేసుకోవాలండి. ఎందుకు సార్ అంత కోపం? మొన్న మిరాజ్ ఎఫెక్ట్లో ప్రొఫైల్ చూసింది ఎవరిదనుకుంటున్నారు? ఎవరు? ఈ అమ్మాయిదే. ఈ పొట్టిదే? మీరు ఎక్కడో చోటు తుడుచుకొని కూర్చుని పని చెప్తాను. నేను పల్లీలు వేపి చింతపండు వేసి లైట్గా గార్నిష్ కోసం కరివేపాకు వేస్తాను. ఆవు పెట్టిన పులిహోర అయితే ఇంకా బెటర్. స్మెల్ అదిరిపోద్ది. అసలు ఆఫీస్లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారా మీరు? వర్క్ గురించి డిస్కషనే రాదు మన ఆఫీస్లో. కొత్త అమ్మాయి జాయిన్ అయితే చాలు దాడి చేయడం మొదలు పెడతారు. కామాంతులారా. ఏంటి సార్ అంత మాట అనేసింది? నేను మీరు సిగ్గుపడుతున్నారా? లేదు మరి తల్లి పిల్ల న్యాయం అంతే. నా రెసిపీకి టైం అయింది. నేను నా పని. రాజదా ఏంటి ఎందుకు అంత కోపం? మరి ఎలా ఉండమంటావు? ఇంతకు ముందు ఉండేవాళ్ళం కదా ఫ్రెండ్స్ లాగా, అలానే ఉందాం. ఫ్రెండ్స్ ఓకే, అలానే ఉందాం అనుకుందాం. నువ్వు చేసిన తప్పులు కవర్ చేయడం, ఆఫీస్లో నీకు సపోర్ట్ చేయడం, నీకు డబ్బులు కావాలనంటే ఇవ్వడం, నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండడం. ఇంతే కదా జరిగేది. నా వైఫ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు కూడా అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ప్రసాద్. మరి నువ్వేం చేసావు? పోనేం చేస్తావు? నేను చెప్పనా? నన్ను ఏడిపించడం, లవ్ పేరుతో మోసం చేయడం, రెడ్డి గారితో కలిసి నా మీద జోకులేయడం. క్లారిటీ లేని రిలేషన్షిప్స్ నీవి. నీతో రిలేషన్షిప్లో ఏ అమ్మాయినా ఎందుకు ఎక్కువ రోజులు ఉండదు ప్రసాద్? ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది? ఎందుకంటే నువ్వు అమ్మాయిని గ్రాంటెడ్గా తీసుకుంటావు కాబట్టి. అయినా పీతల తాగేవాడికి హితబోధలు చేసి యూజ్ ఏంటి? నీకు కావాల్సిన డబ్బులే కదా. ఇదిగో తాగి చచ్చిపో. మారిపోయాను, డబ్బులు వద్దు అని సొల్లు కబులు మాత్రం చెప్పకు. కాదు, ఈ ఒక్కోటరకే వస్తాయి. రెడ్డి గారు కూడా తాగుతారు. ఇంకో 170 ఇస్తే పల్లీలు సోడా గ్లాసులు అరువు తీసుకుంటాం. పల్లీలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది. మాకు హిందీ మూవీస్ బాగా నచ్చుతాయి. చిన్నప్పుడు మా హిందీ టీచర్ కూడా కత్తిలా ఉండేది. చాలా స్ట్రిక్ట్. మ్యాథ్స్ సార్తో వెళ్ళిపోయింది. హిందీ సీకో, అచ్చి లాంగ్వేజ్. హిందీ మూవీస్ చూస్తే హిందీ బాగా వస్తుందంట కదా. అందుకే ఈ మధ్యనే ఆ ఉల్లు ఆల్ట్ బాలాజీ డౌన్లోడ్ చేశాను. చూడడం స్టార్ట్ చేయాలి. హాయ్ బేబీ, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అక్కడ కూర్చుంటారా? నువ్వేంటి అలా ఆఫీస్కి వచ్చా? మరి ఏం చేయమంటావు? మార్నింగ్ అంతా నువ్వు ఆఫీస్లో ఉంటున్నావు, నైట్ ఏమో శ్మశానంలో ఉంటున్నావు. మనం కలవడానికి అవ్వట్లేదు బేబీ. చూసారా బాబు గారు, మాంత్రికుడికి పుర్రె అంత ఇష్టమో మీరంటే మా చెల్లికి అంత ఇష్టం అండి. అప్పుడప్పుడు టైం కుదుర్చుకోవాలి మనం కూడా. పబ్బుకి రమ్మంటే రావట్లేదన్నయ్య. బావుగారు, ఎప్పుడు చూసినా నగ్న పూజలు రక్తతర్పణాలేనా? అప్పుడప్పుడు కాక్టైల్ కూడా తాగుతుండాలి. పైగా మా ఫ్యామిలీ డాక్టర్ కూడా చెప్పాడు రోజుకు 2 పెగ్గులు తాగడం ఆరోగ్యానికి మంచిదని. వాట్ చూసే ప్రసాద్ గారు? ఆపుకు డబ్బులు సెట్ చేశారండి, మీరు 2 పెగ్గులే తాగండి. నేను అలుపెరిగిన బాటసానండి, ఒకసారి మొదలెడితే ఆపలేను. అయితే ఇప్పుడు ఏమంటారు? నువ్వు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోసేవాజీ. జేసీ, ప్రజ్ఞకి ఎలా ఉంది? మాట పడిపోయింది. టెస్ట్లు ఎంఆర్ఐ స్కాన్లు చేశారు కానీ ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ నడి తెలుస్తుంది. హాయ్ జేసీ. జేసీ ఏంటి బావగారు అనలేవా? బావగారు మీరు నేర్పించిన సంస్కారం ఇదేనా? అదేంటి, మక్కెప్పుడు వెళ్ళిపోయింది కదా, తెలీదా? వెళ్ళిపోయిందా? ప్రసాద్ గారు, నా షేర్ మార్కెట్ పడిపోయేలా ఉంది, మీరే ఏదో చేయాలి. వెళ్ళిపోయింది అంటే కాలేజ్కి వెళ్ళింది అని అర్థం. మార్నింగ్ మీరు డ్రాప్ చేశారు కదా సార్. మా మధ్యతరగతి కష్టాల గురించి మీకు తెలియదే ఉందండి. ఆటో ఛార్జీలు కూడా డబ్బులు ఉండట్లేదు. మా బావగారితో పెళ్ళైన తర్వాత కారులోనే కదా తిరిగేది. అయినప్పుడు ఏంటి, బావగారు తలుచుకుంటే రేపు పొద్దునే ఆడియో బోడియో కొనిపడేస్తారు. కారు అమ్మేశాను, ఇల్లు తాకట్టు పెట్టేశాను, క్లయింటా మాటలు పడిపోయి నా దగ్గర ఇంకేం లేవు బావగారు. ఆఫీస్కి లిఫ్ట్ అడుక్కుంటూ వస్తున్నాను. దానికి తోడు నా శాలరీని చూసి లిఫ్ట్ కూడా ఎవడివ్వట్లేదు. ప్లీజ్ నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. బావగారు, ఆ డైమండ్ నెక్లెస్ లోన్ ఏమైంది? రిజెక్ట్ అయింది. ఓ మింగుతా కూర్చుంటాడు. కార్ మిస్ అయిపోయిందండి. అక్షయ్, రెడ్డి గారు, నేను కూడా అక్కడ దేకానండి. హాయ్ అక్షయ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను.
నువ్వు ఓకే అంటే నీ మిస్సెస్ అవుతాను. మరి నేనేమవుతాను? ఎవరు అక్షయ్ తిను? అక్షయ్ గారి పాత బాకాయ్ కదా. బావగారు ఏంటండి ఇది? తను లేదన్న బాధలో అప్పుడు మందు పెట్టానండి, అది ఇప్పుడు పనిచేసినట్టుంది. బావగారు, రెడ్డి గారు, రెడ్డి గారు, బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. చచ్చెవరా నా చేతిలో. ప్రసాద్ గారు, మీరే ఇలా అన్న మా ఇద్దరిని కలిపండి ప్రసాద్ గారు. ఏంటే కలపాలా? అక్షయ్ కావాలా నీకు? అక్షయ్ కావాలా? ఉండు నీ సంగతి చెప్తా. ఆపండి. బావగారు ఆగండి, బావగారు కొట్టండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆడుకుంటారు మాయల బగిరిగే. సంగతి చెప్తా. మందు అనుకున్నావా? ప్రసాదం అనుకున్నావా? అందరికీ పట్టడానికి. బావగారు ప్లీజ్ బావగారు. చంపేస్తాను. ऐसे लड़ रहे क्यों? ऐसे बिल्लियों की तरह लड़ रहे क्यों? श्रीदेवी उसको रोको. కొట్టుకోకండి. ఏమైంది? వాళ్ళు ఎందుకు అలా గొడవ పడుతున్నారు? వెళ్ళి ఆపకుండా నుంచి చూసి నవ్వుతావేంటి? అప్పుడెప్పుడు కొలాయిల దగ్గర ఆడాలు కొట్టుకోవడం చూశాను, మళ్ళీ చాలా వరకు ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది. చంపేస్తాను. నాక్షి నీకు కావాలా? అక్షయ్ కావాలండి. ఆగండి ఆగండి, ఆపు ఆపు ఆపు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్షయ్ కావాలని వచ్చింది. అక్షయ? హే, నువ్వు సంకీర్తన, నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావేంటి? నాకు కూడా అక్షయ్ కావాలి. అక్షయ్ అప్పుడు పెట్టిన ముందు ఇప్పుడు పనిచేసింది. నువ్వు కూల్ అవ్వు, కాసేపు ఉండు. నువ్వు దా. యాక్చువల్లీ అక్షయ్ గురించి మనం మాట్లాడదాం. కంట్రోల్ యువర్ సెల్ఫ్ చందు, కంట్రోల్. బావగారు, బావగారు నాకు సంకేతం వద్దండి, మీ చెల్లి చాలండి. కనిపించిన ఫిగర్ కల్లా వసీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతావరా? ఆడపిల్లంటే ఆటలుగా ఉందిరా నీకు. ఆఫీస్ అనుకున్నావా? చేప మందు వితరణ కేంద్రం అనుకున్నావా? ప్లీజ్ బావగారు, ఈ భయం మందు పెట్టేటప్పుడు మిగిలిపోయిందండి. చచ్చిపోతే నేను వదిలేండి సార్, వదిలేసండి. బొక్కల సలహాలు ఇవ్వద్దు. అవతల నా బంగారు తల్లి జీవితం ఒక మాంత్రికుడి చేతిలో బలైపోతుంది. ఏమవుతుంది ఇక్కడ? అక్షయ్ వదలండి. రాయ్, నా చెల్లి కోసం ఏమైనా చేస్తా. బొక్క మీరేం చేశారు? మొత్తం నేనేగా చేసింది. చేసి దీవాలా తీస్తాను. నాటకాలు దొప్పుతున్నారు. వెళ్ళి వర్క్ చేయండి. కంట్రోల్ రెడ్డి, కంట్రోల్. అమ్మ